వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌలిక వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము కృష్ణుడి టెంపుల్కి వెళ్తున్నాము. అది ఇస్కాన్. ఇక్కడ నుండి మాకు ఆల్మోస్ట్ 1.5 hour టైం పడుతుంది అనుకుంటా డిస్టెన్స్. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ అవుతుంది కదా, చలి అంత లేదు, చలి ఉంది అనుకున్నా. ఇంకా టెంపుల్కి వెళ్తున్న దారిలో మాకు గుర్రాలు కనిపించినాయి, ఆ వైట్ హౌసెస్. ఇంకా అక్కడ దిగి కాసేపు వాటితో ఫొటోస్ తీసుకుని ఆ సరౌండింగ్స్ అంతా చూసి అబ్జర్వ్ చేసి ఇంకా అంతా టైంపాస్ చేసి అక్కడే ఆల్మోస్ట్ 30 minutes అయితే మేము అక్కడే టైంపాస్ చేసాం ఆ గుర్రాలతోనే. ఎందుకంటే మేము వెళ్ళగానే ఇట్లా ఉరుక్కుని మీదకి వస్తున్నాయి, చూసారు కదా, అట్లా ఏమన్నా పెడతామనేసేమో. మేము అనుకోలేదు అసలు ఇక్కడ ఇట్లా ఉంటాయి అనేసి, లేకపోతే పక్క ఏదో ఒక ఫుడ్ అయితే పట్టుకెళ్ళే వాళ్ళం. దట్టు కూడా పెట్టచ్చో పెట్టుకోవడం కూడా తెలీదు ఇక్కడ. మళ్ళీ పెట్టిన ఒక గోల, పెట్టకపోయిన ఒక గోల అన్నట్టు ఇంకా అట్లా చూసి వెళ్ళిపోయాం. చూస్తున్నారు కదా, ఇట్లా గుర్రాలు పెంచుకుంటారు, లేకపోతే ఆవులు గేదెల్ని పెంచుతారు అట్లా. ఫైనల్గా అయితే టెంపుల్ అయితే వచ్చేసింది. ఇంకా టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ చాలా బాగుంది, ఒక విలేజ్లో టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో ఇదంతా టెంపుల్కి వెళ్ళే దారి. ఇది వచ్చేసి న్యూ వన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా నాకు తెలిసి ఇంకొక 1.5 year దాకా పడుతుందంట. బికాజ్ అమెరికన్స్ చాలా స్లోగా చేస్తున్నారు వర్క్ అని నాకు అనిపించింది. ఇండియాలో అయితే త్వరగా అవుతుంది, బట్ ఇక్కడైతే చాలా లేట్గా అవుతుంది. చూస్తున్నారు కదా, ఇదంతా లోపల కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. ఇంకా వర్క్ కంప్లీట్గా అయితే వర్క్ కంప్లీట్ అవ్వలేదు. అండ్ అక్కడ మండపం చూస్తే చాలా బాగుంది కదా, నేను లైవ్గా చూసా కాబట్టి నాకు బాగా నచ్చింది. మేబీ మొత్తం అంతా వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా బాగుంటుంది. కొంచెం నాకు ఇండియాలో ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయి చూడండి, అట్లానే అనిపించింది ఇక్కడ కట్టేది. సో త్వరగా అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. అవుతుంది. సో ఓల్డ్ టెంపుల్ వచ్చేసి అక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఓల్డ్ టెంపుల్కి వెళ్దాము. సో బేసిక్గా ఏమైందంటే మేము వెళ్ళేసరికి ఆల్రెడీ హారతి ఇచ్చేసి దేవుడికి కర్టెన్స్ అనేది క్లోజ్ చేస్తారంట. బికాజ్ తెలీదు టైమింగ్స్ ఉంటాయి అనేసి. ఫస్ట్ టైం వెళ్ళాం అనమాట ఇస్కాన్ టెంపుల్కి. సో అందుకని మాకు టైమింగ్స్ తెలియక ఆ ఏదైతే న్యూ వన్ ఉందో అది కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఆ కన్స్ట్రక్షన్ అవుతుంది అదే అనుకున్న టెంపుల్. మేము ఏమనుకున్నాం అంటే ఓకే ఇది ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, టెంపుల్ లేదేమో ఇక్కడ అనేసి అనుకున్నాం. సర్లే వచ్చాం కదా అనేసి మొత్తం అదంతా తిరిగి చూసేసరికి అందులో ఒక పర్సన్ వచ్చి లేదు ఇంకొక టెంపుల్ ఉంది, ఓల్డ్ టెంపుల్ ఉందంటే ఇంకా అటు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టైం అయిపోయింది. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోదాం, ఎలాగో క్లోజ్ చేస్తారు కదా, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వద్దాము అనేసి అనుకున్నాం. అయితే ఇంక వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఇక్కడున్న ఒక పర్సన్ ఆమె చెప్పింది దట్ మేము ఇప్పుడే క్లోజ్ చేసాం, బట్ మీరు వెళ్ళి ప్రేయర్ అయితే చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు అనేసి అన్నారని మేము వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాము. అండ్ లోపల ఎంటర్ అవ్వగానే ఎంత ప్లెజెంట్ ఉందంటే అంత ప్లెజెంట్ ఉంది. అండ్ అంత పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి అనమాట. నేను అమెరికాలో ఫస్ట్ టైం ఆ పాజిటివ్ వైబ్స్ ఫీల్ అయినా. నేను వెళ్ళిన టెంపుల్స్ అన్నట్లో చూసుకుంటే నాకు ఈ టెంపుల్లో, కృష్ణుడి టెంపుల్లో చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి అనమాట. సో ఇంకా దర్శనం చేసుకుని చిన్నగా ప్రేయర్ చేసుకుని ఇంకా ఇక్కడ సరౌండింగ్స్ అసలు ఏమున్నాయి ఏంటి అనేది చూసామన్నమాట, ఎలా ఉన్నాయి అనేసి. ఇంకా రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. ఇంకా రిటర్న్ వెళ్ళి ఆబ్వియస్లీ ఇంకా వీక్కి మనం తినడానికి కొనుక్కోవాలి కాబట్టి షాపింగ్ చేసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. సో టెంపుల్ అదంతా చూసిన తర్వాత ఈ సైడ్ వచ్చేసి రాధాకృష్ణ గార్డెన్ అనేసి ఉంది. సో ఇంకా అక్కడికి వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసాము. అంటే అప్పటికి ఏం లేవు, ఆల్మోస్ట్ అన్నీ ఎండిపోయి ఉన్నాయి.
మేము టెంపుల్ చూసుకుని రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు మాకు ఇట్లా ఆవులు మేకలు అలా కనిపించినాయి. చూసేసి ఇంకా షాపింగ్ అయిపోయి ఇంటికెళ్ళి కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా. సో యాక్చువల్లీ నాకు ఒక ప్రాబ్లం వచ్చింది గైస్. అదేంటంటే ఇప్పుడు సేమ్ కర్రీ ఈ రోజు వండుతా, అదే సేమ్ కర్రీ నెక్స్ట్ డే కూడా వండుతావు. సో సేమ్ స్టెప్స్ ఫాలో అవుతా. ఎంత వేస్తున్నా, ఫస్ట్ టైం ఎంత వేస్తా, సెకండ్ టైం కర్రీకి కూడా అంతే వేస్తా, లైక్ మెజర్మెంట్స్ పెట్టుకుని వేస్తా. అయినా కూడా నాకు సేమ్ టేస్ట్ రాదు, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఐ మీన్ చేసిన టూ టైమ్స్ 2 కర్రీస్ ఆ ఫ్లేవర్స్ బాగుంటాయి. కాకపోతే ఫస్ట్ టైం ఫ్లేవర్ రావాలని ట్రై చేస్తా చూడండి, సెకండ్ టైం కర్రీ వండినప్పుడు అస్సలు రాదు. మీలో ఎవరికన్నా సేమ్ ఇలానే అయ్యిందా, లేదా నాకు ఒక్కదానికినా? మీలో ఎవరన్నా సేమ్ ఫేస్ చేస్తుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్ గైస్. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చి ఉంటుంది అనేసి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌలిక వ్లాగ్. సో bye guys, thank you for watching, take care.